మేడారం జాతర అభివృద్ధి పనులపై రాజకీయం చేయొద్దని ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మంత్రి సీతక్క అన్నారు. మేడారం జాతర అభివృద్ధి పనులపై సమ్మక్క సారలమ్మ పూజారులతో సమావేశంలో పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ పూజారుల సలహా సూచనల మేరకు ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలకు విఘాతం కలగకుండా అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని వెడల్పు చేస్తామని తెలిపారు. ఇక ఆర్కిటెక్చర్లు ఇచ్చిన కొన్ని నమూనాల్లో ఒకటి బయటికి రావడంతో కొందరు పనిగట్టుకుని రాజకీయం చేస్తున్నారని, ఇక ఏ నమూనా ఫైనల్ కాలేదని అమ్మవార్ల విషయంలో రాజకీయం చేయొద్దని సూచించారు. ఏదైతే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ మురుగులో కూర్చున్నప్పుడు వారు చాలా సుదీర్ఘంగా చర్చలు చేసి సమ్మక్క గోత్రము, సార్లమ్మ గోత్రము, అదే విధంగా పగడిద్దరాజు, గోవిందరాజు, గొట్టు గోత్రాలు, బొట్లు ఇవన్నీ కూడా జీవన విధానము, ఆచారాలు, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా గుడి నిర్మాణం ఉండాలని వారు కోరడం జరిగింది. దాని ప్రకారంగానే మేము మొదటి నుంచి అడుగులు వేస్తా ఉన్నాము. అయితే మధ్యలో ఒక డిపిఆర్ అంటే ఒక విజువల్ బయటకు వచ్చింది. అది కూడా ఎవరు మేమందరం యాక్సెప్ట్ చేయలే. జనరల్ గా ఆర్కిటెక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల ఏమంటారు ప్రతిపాదనలు ఫిల్మ్స్ తీసుకొచ్చారు. దాన్ని మేము ఇక్కడ పూజార్లతో చర్చించడం, వాళ్ళు కొన్ని మారాలి అన్నారు. మేము మధ్యలోనే సీఎం గారి దగ్గర కూడా చర్చ పెట్టినాం, అంటే సీఎం గారితో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి గుడి నిర్మాణం చేయాలనుకుంటున్నాం కదా సార్, మీరు ఆదేశించారు, ఇట్లా వస్తుందంటే వారు సమ్మక్క సారలక్క మహాజాతర ఒకప్పుడు అడవిలోనే ఉండేది. ఇక్కడ ఉన్న కోయ గుడిసెలు 5 గుడిసెలు, సమ్మక్క తల్లి ఒక గుడిసె ఇట్లా ఉండేది. అది క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుపోయింది. అక్కడ మట్టి గడ్డతోనే అమ్మవారు ఉండేది. ఒక పోరు మాత్రమే మధ్యలో ఉండేది. అది ఇప్పటికీ ఏదో అధికారులు, ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ గారు ఆలోచనతోని కొద్దిగా పెద్దగా చేద్దాము, 1 కోటి మంది జనాలు వస్తున్నారు కనుక సౌకర్యాలు అయితే బాగుంటాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. మొదలు పెట్టడం వల్ల చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే 1.5 కోటి జనాలు ఖాళీ అవిని చూసుకొని వస్తున్నారు. ఇక్కడ ఏమైనా విగ్రహం చూసుకొని వస్తున్నారా? లేదు. కనుక వాళ్ళ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఉండాలంటే ఏదో ఒక సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు కూడా వీళ్ళకు సలహా ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి మన మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు చాలా మా మీద మీరు ఎట్లా చెప్తారు, మీ ఆచార సంప్రదాయాలు ఏదో అవే చెప్పండి, చేసుకుంటాం. అంటే నేను ఒక మాట ఏం చెప్పిందంటే ఈ 2 గద్దెలు ముందు పెడితే బాగుంటుంది సార్ అని చెప్పాను. పబ్లిక్ విషయం ఇంకా బాగా ఇరుకు